Everybody give me something, wanna people give me rockin' music. It's a something, wanna people give me rockin' music. ఎక్కడక్క పావు? అది కలొచ్చిందేమో చెల్లి. దిగవే కాలాట కాల. మొన్న పాము ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి. ఒక్కసారి వీధి గుమ్మం తలిపేసి వచ్చేద్దామా? అవునక్కో, వెళ్ళు వెళ్ళు, వీధి గుమ్మం తలిపేసిరా. వెళ్ళు. నువ్వు రా చెల్లి, రా. ఎందుకు నువ్వు రా కుప్పి. పదక్క. ఏదో కలన్నా మళ్ళీ వెతుకుతున్నావు. ఏదేమైనా జాగ్రత్తగా ఉందాం. ఎవరు బాబు? ఎవరు కావాలి? సబ్బులు, ప్లాస్టిక్ డబ్బాలు, అగరబత్తులు మేమేమి కొనము. నేను అమ్మనండి. మరెవరు కావాలి? మీ అమ్మాయి పద్మావతిని చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకుని. నా పేరు మనోజ్ అండి. ఓ దేవుడు, అల్లుడు గారు. చెల్లి, కాకి చేతైనా కబురు పంపకుండా ఇలా వాలిపోయాడేంటి పెళ్లి కొడుకు? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అక్క, నువ్వు సిగ్గుపడ్డావు. నువ్వు కంగారు పడ్డావు. ఆపు, నన్ను కంగారు పెట్టకు. ముందు లోపల పిలుద్దాం. రండి రండి, లోపలికి రండి. ప్లీజ్ అండి, నన్ను అండి పోండి అని అనకండి. నేను మీకన్నా చిన్నవాణ్ణి. ఒరే అన్నా పర్వాలేదు, కానీ
మీరు అండి అని మాత్రం పిలవకండి. అల్లుడు గారు రండి. చెల్లి రమ్మని చెప్పు. కుప్పి నువ్వు పదవే. అయ్యో అక్క, రా బాబు లోపలికి రా. రా బాబు. కుప్పి రండి బాబు. కుప్పి కాబోయే అల్లుడు గారికి ఫ్యాన్ ఇయ్యి. ఇటకరువు పొరుగు తీస్తాం. కగర్లేదనేసగానే మా ఇల్లు సెంట్రల్ ఏసీ. కూర్చోండి బాబు. చెల్లి అక్క, అబ్బాయి చాలా బాగున్నాడు కదూ. చూడ్డానికి చాలా పోష్ గా కనిపిస్తున్నాడు. అవునక్క. అమ్మగారు మీ విషయమేమో గాని అమ్మగారు కుర్రాడు చాకులా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నచ్చాల్సింది నీకు కదే, నా కూతురు పద్మకి. అక్క ఏంటలా చూస్తావు? మంచినీళ్ళు బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మంచినీళ్ళు పంపిస్తానే, మీరు కూర్చోండి బాబు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. కుప్పి అల్లుడు గారికి టీ, కాఫీ, బోన్విటా, కూల్ డ్రింక్ అన్నీ రెడీ చెయ్యి. ఏది కావాలంటే అది ఇద్దాం. వస్తాం బాబు. ఇవి మీరు సేల్స్ చేయాల్సిన ప్రోడక్ట్ బాబు. సాయంత్రం లోపు, గంటలోపు అమ్మితే మీకు ఏమైనా ప్రాబ్లమా? లేదు బాబు. అయితే వెళ్ళండి. ఇప్పుడు నేను షేవింగ్ క్రీమ్లు అమ్మాలన్నమాట. రేటు బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బో, నాకు ఈ కర్మేంట్రా బాబు, ఇట్లాంటివన్నీ అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆఫ్టర్ ఆల్ సేల్స్ మెన్ అనుకుంటారేమో అమ్మాయిలు. నా పరువు అంతా పోయేటట్టుంది. చెత్త రూల్స్. త్వరగా అమ్మేసేదేదో అమ్మేసి శామ్ పక్కన డ్యూటీలో చేరతా. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ షేవింగ్ క్రీమ్ కొనండి. ఎందుకు? ఎందుకేంటి, షేవింగ్ చేయరా? చేస్తాను, కానీ నువ్వు అమ్మేది ఎందుకు కొనాలి? కొనకపోతే కొనకపోండి. ఏంటో అలా మాట్లాడతావు? నేనేమన్నాను ఇప్పుడు? కొంటే కొను, లేకపోతే లేదు. చిచి, ఇలాంటి వాళ్ళు పనిచేసే చోట జన్మకి రాను. రాకపోతే పో. నువ్వు ఒక్కడే కస్టమర్ ఏంటి ఇక్కడ? ఏం కొనరు, ఊరికే చూసిపోతారు. దానికే పెద్ద పొగరు. బాబు, కస్టమర్లతో మాట్లాడే విధానం ఇదేనా? మీరు ఇక్కడ కేవలం ఒక సేల్స్ మ్యాన్. అలా ఉండగలిగితే వర్క్ చేయండి, లేకపోతే దయచేసి వెళ్ళిపోండి. బా, చెప్పారు కదా ఇవన్నీ సేల్ చేయాలి, అంతే కదా. మీరు ఇక వెళ్ళండి, వెళ్ళండి. ఈ తొక్కలో సేవింగ్ సెట్ కొనమని ఇక్కడ దిక్కులేని వాళ్ళ అడ్డమైన వాళ్ళని అడుకోవటం నా వల్ల కాదు. శ్యామ్, నీ పక్కనే ఉండటానికి వచ్చాను, కానీ ఈ చెత్త పనులు చేయడానికి కాదు. చెప్తాను, ఈ చంద్ర సత్తా ఏంటో చూపిస్తా. రై, మన గ్యాంగ్ అందరూ వచ్చేయండి రా. మన మాల్కి అర్జెంటుగా వచ్చి
ఒక్కొక్కడు 10 సెట్లు కొనేయండిరా. డబ్బులు నేనిస్తాను. నాకే టార్గెట్ పెడతాడురా కోటిగాడు. ఇదంతా చూసి వాడి కళ్ళు పేలిపోవాలి. రండ్రా. తప్పక రండ్రా. మనోడు పైన ఉంటారు రా. పైన ఉంటాడు. వాడు అటున్నట్టున్నాడు. అటు వెళ్దాం బండి. హాయ్, మా వాడున్నాడా? ఎలా పెట్టింది? ఇక్కడ మామ్స్. చారుశీలా. శీలండా? వావ్, చారుశీలా. హాయ్ మామ్స్. హాయ్ మామ్. హాయ్. నీ షాప్ లో నువ్వు పని చేయరా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందా. ముందు తీసుకోండి. మొత్తం తీసుకెళ్ళండి. తీసుకోండి. ఇది నాదే. తీసుకెళ్ళండి. ఓకే. కమాన్ తీసుకోండి. బాయ్ రా. అమ్మయ్యా, మొత్తం అమ్మేశాను. ఈ విషయం అర్జెంటుగా శామ్కి చెప్పాలి. ఇదిగో ఇవన్నీ లోపల పెట్టే. థ్యాంక్స్. శామ్, నా సేల్స్ టార్గెట్ కంప్లీట్ చేశాను. నాకు ఉద్యోగం వచ్చేసింది. రేపటి నుంచి నేను కూడా జాయిన్ అవుతున్నాను. అవునా? కంగ్రాట్స్. ఓకే చంద్ర, నేను వెళ్తాను. ఐ నీడ్ టు గో. పద్మ చూడ్డానికి పెళ్లికొడుకు వస్తున్నట్టు ముందెందుకు చెప్పలేదు నాకు? ఆ అబ్బాయి వచ్చేసరికి మనం ఒళ్ళు మరిచి పడుకోనున్నాం. అసలు అబ్బాయి మన గురించి ఏమనుకున్నాడో ఏమో. అయ్యో, నాకేం తెలియదు చెల్లి, నీ మీదొట్టు. నువ్వు తీరిగ్గా తర్వాత అడుగుదు గాని. అయినా మనం వీధి గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి అబ్బాయి అటువైపు తిరుగున్నాడు కదా, ఖచ్చితంగా మన చూసుండడు. ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. చాలా కంగారుగా ఉంది నాకు. కంగారు పడకి. ఇప్పుడు వెంటనే మన వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. అందులో ముందుగా అత్తగారికి ఫోన్ చేసుకో అమ్మా. నువ్వు కొంతమందికి చెయ్యి, నేను కొంతమందికి చేస్తాను. ఓకే. దసరా డెకరేషన్ కి ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది సూర్య. అందరూ అదే చేస్తారు. ఎల్లో రెడ్ అందరూ పెట్టే కాంబినేషన్. ఈసారి మనం కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. సూర్య సార్, అందరూ పెట్టేదైనా ఎల్లో రెడ్ ఎప్పుడు సూపర్ కాంబినేషన్. పైగా లేడీస్ కి చాలా సెంటిమెంట్ కూడా. వాళ్ళు సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. పోనీలే శామ్, సూర్య చెప్పినట్టు డిఫరెంట్ గా ట్రై చేద్దాం. పర్వాలేదు, ఎప్పటిలాగానే చేద్దాం. అది కాదు సూర్య,
నేనేదో సజెషన్ ఇద్దాం అనుకున్నాను. నేను సజెషన్ ఇచ్చాను, డెసిషన్ కాదు. ఇదేంటి చిన్న మామయ్య సూర్య ఇలా మాట్లాడుకుంటున్నారు? మామూలు కలర్స్ గురించి ఇంత టెన్షన్ ఎందుకు? సరే, ఇక మాట్లాడనవసరం. ప్రియా, సార్, ఇక్కడ డెకరేషన్ చేయాల్సిన ఐటమ్స్ అన్ని ఎల్లో రెడ్ కలర్లోనే ఉంచు. అలాగే సార్. సార్, నేను కొన్ని డిజైన్స్ చేశాను, చూపించమంటారా? హలో హలో హలో, ఒక్క నిమిషం. సూర్య, ఇదిగో మీరిద్దరు ఒకేసారి వినండి, అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడా? 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 సరే, బయలుదేరుతాను. కోటి అంకుల్, మనం అర్జెంటుగా ఇంటికి బయలుదేరాలి. సూర్యబాబు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి నేనే మీకు చెబుదాం అనుకున్నాను. ఇంతలో మీరే పిలిచారు. ఓకే, మనం రేపు మాట్లాడుకుందాం. ఇదేంటి చిన్న మావయ్య, ఇతను ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చేసాడు? నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? మేమందరం ఉన్నాం కదా. ఓ మై గాడ్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. ఫైనలీ శ్రీనివాస్. అబ్బా, భలే ఎక్సైట్మెంట్గా ఉంది. శ్యామ్తో మాలో చాలా టైం గడపచ్చు. వావ్, అలా తనతో చనువు పెంచుకొని ఏదో ఒక మంచి టైం చూసుకొని ఐ లవ్ యూ చెప్పేస్తా. ఈ ఆనందం ఎవరో ఒకరితో అర్జెంటుగా పంచుకోవాలి. అబ్బో, లేకపోతే నా వల్ల కాదు. వెంటనే బాబాయ్కి ఫోన్ చేస్తా. హలో చంద్ర, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. కాళ్ళొప్పి తగ్గిందా? మావాడు విరగొట్టమంటే అది సరిగ్గా చేయలేదు. అబ్బా బాబాయ్, అదంతా కాదు. బాబాయ్, నువ్వు చెప్పిన దారిలోనే వెళ్తున్నా. ఏంటి నేను చెప్పిందారా? ఏది ఆ వైన్ షాప్కేనా? ఒరేయ్, వాళ్ళ షాపు 10th యానివర్సరీ అంట. 33% డిస్కౌంట్ కూడా ఉందంట. బీర్ల మీద కూడా 33% డిస్కౌంట్ ఇస్తారంట. వచ్చేటప్పుడు ఓ 2-3 బాటిల్స్ చిచ్చి, ఓ 2-3 కేసులు పట్టరా, అంతే. అబ్బా బాబాయ్, ఆధార్ కాదు, శామ్తో నేను సెటిల్ అయ్యే దారి. నువ్వే కదా అన్నావు పెళ్ళయ్యే వరకు ఎవరు ఎవరికి సొంతం కాదని. తనతో పరిచయం, స్నేహం పెంచుకోమని చెప్పావా లేదా? నమ్మకం కూడా సంపాదించమన్నావుగా. ఏంటి, నేనే అంత గొప్ప అడ్వైజ్ ఇచ్చానా? ఏంటోరా, నేను అంత గొప్పగా ఎలా పుట్టానో నాకే అర్థం కావట్లేదు. అబే, యాక్చువల్గా న్యాచురల్గా రియల్గా చెప్పాలంటే బై బర్త్ అంతే. అబే, దైవతత్వం అన్నమాట. అబ్బా, నా మాట విను బాబాయ్. శామ్తో పాటు మాల్లో జాయిన్ అయ్యా. ఇక రోజంతా తన పక్కనే ఉంటాను. చాలా మంచి పని చేశాను కదా బాబాయ్? అబే, చాలా మంచి పని చేసావురా. నువ్వెవరివి? నా వారసుడివి. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ బాబాయ్. నాకు తెలుసు, ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునేది, ఎంకరేజ్ చేసేది నువ్వు ఒక్కడవే బాబాయ్. బాయ్ బాబాయ్, బాయ్. ఉంటానే. రామాయణంలో పిడకల వేట్లా. ఈ చంద్రగాడ్ లవ్ యాంగిల్ ఒకటి, ఇది మామూలు లవ్ యాంగిల్ కాదు. ఇన్ని రోజులకి జోకర్ కార్డు పడింది. ఇప్పుడు చూడు దీన్ని ఎలా ఉపయోగించుకుంటాను. మనవడితో ఎలా చెడుగుడు ఆడుకుంటాను. ఏంటి బాబు, ఫోన్ చేయకుండా వచ్చి అలా కంగారు పెట్టేశారు? ఒక ఫోన్ చేయొచ్చు కదా, అలా చెప్పకుండా వచ్చేసారేంటి? ఇదేంటి అలా మొహం మీద అడిగేస్తుంది? ఏమన్నా అనుకుంటారేమో. ఆ శ్రీనివాస్ వాళ్ళ నాన్నలాగా అలిగి వెళ్ళిపోతారేమో. నేను కావాలని ఇలా వచ్చాను. చెప్పకుండా వచ్చినందుకు సారీ.
అలా చెప్తాననుకున్నారా? నో, నేను సారీ చెప్పను. ఎందుకంటే చెప్పకుండా వచ్చినప్పుడే ఇంటి పరిస్థితులు కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు మీ ఇల్లే తీసుకోండి. చూడండి, ఇల్లంతా ఎంత శుభ్రంగా చక్కగా ఉందో. అంటే మీరందరూ వద్దుకని ఇల్లాలన్నమాట. చెల్లి, మనం అలా నిద్రపోవడం చూస్తే ఏమంటాడో ఏమనుకుంటాడో అనుకున్నాం. పర్లేదు, కుర్రాడు మనమంటే గౌరవంతోనే ఉన్నాడు. చక్కగా గలగలా మాట్లాడేస్తున్నాడు. ఆ శ్రీనివాస్ అసలు ఇలా మాట్లాడా? వాడు పెద్ద ముద్ద పప్పుగాడు.